అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? స్నేహ సంబంధాలు, సంతాన వర్గం, ఆత్మీయులైన వ్యక్తులు, వారి సహకారం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వారి సహకారంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి అభివృద్ధి విషయంలో కావచ్చు విశేషంగా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో సంతాన వర్గ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. వారి యొక్క అభివృద్ధిలో మీ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి గృహ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహంలో శ్రమతో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ముఖ్యంగా తల్లి, గృహం, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో శ్రమతో, నైపుణ్యాలతో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనలు చక్కటి ఆలోచనలు కావడం వల్ల పరాక్రమంతో, మంచి ఆలోచనలతో, వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలతో సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా సంతాన వర్గంతో భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో వీలైనంత వరకు మంచిగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళి ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సంతాన వర్గము, వారి అభివృద్ధి విషయం, అదేవిధంగా భాగస్వామి, జీవిత భాగస్వామితో పాటుగా వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు.